ఒంగోలు కూటమిలో కుంపటి మరింత రాజుకుందా? బాలినేని రాజకీయాలపైనే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. జనసేనలో చేరి 2 ఏళ్లు, మరి పార్టీ బలోపేతం ఎక్కడా? బాలినేని ఎంట్రీతో జనసేనలో 2 వర్గాలు. ఇప్పుడు ఇదే కూటమిలో కొత్త చిచ్చుకు కారణమైందా? మిత్రపక్ష నేతలపై వరుస ఆరోపణలు దేనికోసం? సమస్య ఉంటే అధిష్టానంతో ఎందుకు చర్చించరు అనేవే ఇప్పుడు ప్రశ్నలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఒంగోలు రాజకీయాల్లో మాత్రం ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లకు మాత్రం తెరపడటం లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరిన తర్వాత ఒంగోలు రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. 2024 వరకు వైసీపీలో కీలకంగా ఉన్న బాలినేని 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేనలో చేరారు. అయితే ఆయన జనసేనలోకి వచ్చిన తర్వాత అప్పటికే పార్టీలో ఉన్న జనసేన నాయకత్వం, బాలినేని వర్గం మధ్య సమన్వయంపై విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే తాటిపై ఉండాల్సిన జనసేనలో 2 వర్గాలుగా రాజకీయ వాతావరణం మారింది అన్న చర్చ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. బాలినేని జనసేనలో చేరిన సమయంలో పార్టీకి భారీ బలం చేకూరుతుందని భావించినప్పటికీ ఇప్పుడు జనసేనలో బలం పెరగాల్సింది పోయి అంతర్గత విభేదాలు పెరిగాయి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకులు 2 వర్గాలుగా కనిపించటం కార్యకర్తల్లో కూడా భిన్న అభిప్రాయాలకు కారణమవుతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనలో చేరింది పార్టీని బలోపేతం చేయటానికా, లేక కొత్త రాజకీయ వర్గాన్ని నిర్మించటానికా అంటూ జన సైనికులే ప్రశ్నిస్తున్నారు. బాలినేని 2 ఏళ్లగా అదే తంతు, ఇక ఒంగోలులోనే ఉంటా అనే మాటలు ఇప్పుడు మరో చర్చకు దారితీశాయి. జనసేనలో చేరిన తర్వాత బాలినేని పలుమార్లు చెప్పిన మాటలు, ఇక నుంచి ఒంగోలులోనే ఉంటా, జనసేన కార్యకర్తలకు అండగా ఉంటా అంటూ ప్రకటించారు. ఒకసారేమో వారానికి 2 రోజులు ఉంటా అన్నాడు, మరోసారి వారానికి 3 రోజులు, ఇప్పుడు తాజాగా వారానికి 4 రోజులు ఒంగోలులోనే ఉంటాను అని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే అదే సమయంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుపై వరుసగా ఆరోపణలు చేయటం ఏంటి అంటూ ఇప్పుడు టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జనసేన కోసం 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు ఎన్ని? కూటమి బలోపేతానికి నువ్వు చేపట్టిన కార్యాచరణ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు కూటమి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కూటమిలో సమస్య ఉంటే మీడియా ముందుకు రావాలా, లేక అధిష్టానం వద్దకు వెళ్లాలా? జనసేనకు అన్యాయం జరిగింది అని భావిస్తే పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని, కూటమిలో సమస్య ఉంటే 2 పార్టీల పెద్దలను కలిసి పరిష్కరించుకోవాలి. కానీ మిత్రపక్ష నేతలపై పదే పదే బహిరంగ ఆరోపణలు, మీడియా సమావేశాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగితే చివరకు నష్టం ఎవరికి? కూటమిని బలోపేతం చేయాల్సిన నేతలే కూటమిలోని మరో పార్టీ నేతలపై యుద్ధం చేస్తే అది రాజకీయంగా ఎవరికి లాభం అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే దామచర్లను ప్రశ్నించండి, కానీ ఆధారాలతో ప్రశ్నించండి. దామచర్ల పాలనపై విమర్శలు చేయటంలో తప్పేమీ లేదు. కానీ వ్యక్తిగత ఆరోపణల కంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలనపై ప్రశ్నిస్తే ప్రజలకు కూడా స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు జరిగింది అని ఆరోపిస్తే ఆధారాలు చూపాలి. పార్టీలో సమస్య ఉందని చెబితే పరిష్కారం కోసం పార్టీ పెద్దలతో చర్చించాలి. కేవలం మీడియా వేదికలపై ఆరోపణలతో రాజకీయ వేడి పెంచడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం అన్నదే అసలు ప్రశ్న. బాలినేని జనసేనలో చేరింది జనసేన పార్టీ బలోపేతానికా, లేక కూటమిలో కుంపటికా అనేది ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో ప్రధానమైన చర్చగా నడుస్తుంది. బాలినేని జనసేనలోకి వచ్చిన తరువాత పార్టీ 2 వర్గాలుగా కనిపిస్తుంది అన్న చర్చకు ముగింపు ఎప్పుడు? జనసేనను బలోపేతం చేయాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు ఎందుకు? కూటమి బలోపేతం కావలసిన సమయంలో మిత్రపక్ష నేతలపై ఆరోపణలు ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలినేనిపైనే ఉంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనం చూస్తున్నారు, లెక్కలు కూడా వేస్తున్నారు. నాయకుల మాటలు కూడా ప్రజలు మర్చిపోరు. ఎవరు ఎవరిపై ఏం ఆరోపణ చేశారు అన్న దానికంటే ప్రజల కోసం ఎవరు ఏం చేశారన్నదే చివరకు లెక్క. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి, జనసేనలో వర్గ విభేదాలకు చెక్ పెట్టి
కూటమి సమన్వయాన్ని బలోపేతం చేయాలని రాజకీయ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలినేని జనసేనలోకి వచ్చారు, కానీ జనసేన బలపడిందా లేక రెండు వర్గాలుగా చీలిందా? కూటమిలో ఉండి కూటమి నేతలపైన యుద్ధం ఎందుకు? జనసేన బలోపేతం కోసం వచ్చిన నేత కూటమిలో ఎందుకు కుంపటి రాజేస్తున్నారు? ఇకనైనా టీడీపీ జనసేన అధిష్టానాలు ఒంగోలు పరిణామాలపై దృష్టి సారిస్తాయా లేక ఈ ఆరోపణల రాజకీయాలు ఇలాగే కొనసాగుతాయా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.